కాశీలో దాగి ఉన్న ఈ రహస్యాలు మీకు తెలుసా? ఇవి చూడండి. భారతదేశంలో ఒక నగరం ఉంది. అక్కడ చనిపోతే మోక్షం లభిస్తుందనే నమ్మకం. అక్కడ కాలభైరవుడిని కాశీకి కాపలాదారుడిగా భావిస్తారు. అక్కడ గంగా నది ఉత్తరం వైపు ప్రవహిస్తుంది. అక్కడ వేల సంవత్సరాలుగా భక్తులు ఒకే నమ్మకంతో వస్తున్నారు. ఇది ఎక్కడని చూస్తున్నారా? కాశీ. కానీ కాశీ గురించి మనకి తెలిసిన విషయాల కంటే తెలియని విషయాలే మరింత ఆసక్తికరంగా ఉంటుంది. అసలు కాశీకి ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చింది? మరణం తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది? హిందూ సంప్రదాయం చెబుతుంది. ఈ వీడియోలో కాశీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఫస్ట్, కాశీకి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు? కాశీని వారణాసి, బనారస్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. హిందూ సాంప్రదాయ ప్రకారం కాశీ నగరాన్ని స్వయంగా పరమశివుడితో అనుసంధిస్తున్నారు. కానీ విశ్వనాథ ఆలయం ఇక్కడ అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి కాశీ విశ్వనాథుడిని దర్శించుకుంటున్నారు. ఇక్కడనే కాదండి, చాలా దగ్గరలో ఏ మూలన ఎక్కడున్న కోట్లలో వస్తున్నారు. కాశీకి సంబంధించిన పురాణ విశ్వాసాల్లో ఇది శివుడికి అత్యంత ప్రియమైన క్షేత్రం అనే భావన కనిపిస్తుంది. అందుకే కాశీని కేవలం ఒక నగరంగా కూడా ఆధ్యాత్మిక నగరంగా చాలా మంది భావిస్తున్నారు. కాశీలో మరణిస్తే మోక్షమా? ఇప్పుడు కాశీకి సంబంధించిన అత్యంత ప్రసిద్ధమైన నమ్మకం గురించి మాట్లాడుకుందాం. హిందూ సాంప్రదాయ ప్రకారం కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం ఉంది. ఇది ఒక మతపరమైన విశ్వాసం, శాస్త్రీయంగా నిరూపించబడిన విషయం కాదు. పురాణ సాంప్రదాయాల్లో కాశీకి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక స్థానం ఇవ్వబడింది. కొంచెం నాకు నోరు తిరగదు, ఏమనుకోకండి. ఆధ్యాత్మిక స్థానం ఇవ్వబడింది. అందుకే జీవిత చివరి దశలో కూడా కాశీలో ఉండాలని కోరుకునే భక్తులు కూడా ఉన్నారు. చాలా మంది కాశీలు ట్రిప్లు వెళ్తారు కదా, టూర్స్కి గట్టా. ఎక్కువగా ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఏజ్ అయిపోయే వాళ్ళు ఎక్కువగా చనిపోతూ ఉంటారు. వాళ్ళకి నిజంగా మోక్షం లభిస్తుందండి. అంతా శివుడి మహిమ. కాలభైరవుడు ఎందుకు ముఖ్యుడు? కాశీకి మరొక ఆసక్తికరమైన అంశం, అది కాలభైరవుడు. హిందూ సాంప్రదాయ ప్రకారం కాలభైరవుడిని కాశీకి కాపలాదారుడిగా భావిస్తారు. కాశీకి వచ్చిన భక్తుల్లో చాలా మంది కాశీ విశ్వనాథుడితో పాటు కాలభైరవుడి కూడా దర్శించుకుంటారు. కాలభైరవుడు అంటే శివుడి ఉగ్ర రూపాలలో ఒకటిగా పురాణాల్లో వర్ణించబడతాడు. అందుకే కాశీలో కాలభైరవుడి ఆలయానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది.